పీసీఓఎస్ సమస్య మీ డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీనిని సాధారణంగా పీసీఓఎస్ అని కూడా పిలుస్తారు. ఇది మహిళల్లో సంభవించే తీవ్రమైన సమస్య. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో 8 నుంచి 13% మంది పీసీఓఎస్ బారిన పడుతున్నారు. ఎక్కువ చక్కెర తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది పీసీఓఎస్ ఉన్న మహిళల్లో సాధారణం. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యతో బాధపడుతుంటే తీపి స్నాక్స్, సోడా, చక్కెర పానీయాల అధిక వినియోగం మానుకోవాలి. వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా వంటి శుద్ధి చేసిన ధాన్యాల నుండి తయారైన ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ ఆహార పదార్థాలకు బదులుగా తృణధాన్యాలు ఎంచుకోండి. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. పీసీఓఎస్ ఉన్న కొందరు మహిళలు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇది హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సందర్భంలో మీరు పాల ఉత్పత్తులకు బదులుగా బాదం లేదా సోయా మిల్క్ తీసుకోవడం మంచిది. వేయించిన ఆహార పదార్థాలలో తరచుగా అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంట, బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది పీసీఓఎస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. మీరు పీసీఓఎస్తో బాధపడుతున్నట్లయితే రెడ్మీట్కు దూరంగా ఉండటం మంచిది. ప్రాసెస్ చేసిన కొవ్వు మాంసాలు వాపు, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో రెడ్మీట్కు బదులుగా మీరు పౌల్ట్రీ, చేపలు లేదా మొక్కల ఆధారిత వంటి లీన్ ప్రోటీన్ ఎంపికను ఎంచుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.